హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో అనాలిసిస్ గురించి అయితే నేను ఇన్ డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే నేను చేశాను. సో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ గురించి అయితే ఇక్కడ చెప్పినా కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను ఏదైనా పొజిషన్ తీసుకుంటే అందులో అప్డేట్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ నేను ఎందుకు తీసుకున్నాను ఏందన్నది కూడా అక్కడ నేను చెప్తూనే ఉంటానన్నట్టు. సో దట్ ఏందంటే నాది నేను తీసుకున్నవి మీరు తీసుకోమని చెప్పడం కాదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. సో దానివల్ల ఏదంటే నేను ఎలా అప్రోచ్ అవుతున్నాను, ఒకవేళ ఇన్ కేస్ మీరేమన్నా తప్పు చేస్తుంటే, ఆ తప్పుని ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మీకు కొంచెం కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి చాలా ఈజీగా అనేది ఉంటుంది. సో అందుకే మీకు కుదిరితే టెలిగ్రామ్ ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. లేదా ఈ అనాలిసిస్‌ని చూసి మీరు ఓన్‌గా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓన్ డెసిషన్స్ తీసుకోండి. సో నా సజెషన్ ఏందంటే నేర్చుకోండి. దాని తర్వాత ఓన్‌గా ట్రేడింగ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత మళ్ళా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ట్రేడ్ చేయండి. ఓవరాల్‌గా ఫైనల్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఏందంటే మనం ప్రాఫిటబుల్‌గా ఉండాలి. సో కుదిరితే ఫాలో అవ్వండి. లేదంటే మీ ఓన్ ట్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఇది మన నిఫ్టీ యొక్క ర్యాలీ హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో. సో మనకి ఇది కంటిన్యూస్‌గా మనకి ఈ లెవెల్స్‌లో మనకి సప్లై అయితే మనకు వస్తుంది. 22,523 లెవెల్స్‌లో. మాటికి మనకి జోన్‌లోకి అన్నది వచ్చి మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్‌కి అయితే వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్‌లో ఈ లెవెల్స్ 523 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో మన ఫస్ట్ టార్గెట్ డైలీ డిస్కస్ చేస్తుంది 22,606. ఆ లెవెల్ మనకు బ్రేక్అవుట్ ఇస్తే 22,700 లెవెల్స్ అనేది నెక్స్ట్ టార్గెట్. దాని తర్వాత 22,759 అన్నది మనకి ఫైనల్ టార్గెట్. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో చాలా సింపుల్. సో ఇందులో అవన్నీ కూడా నేను మీకు డిస్కస్ చేసుకుంటూ పోయేదానికంటే డైరెక్ట్‌గా మీకు టార్గెట్స్ అయితే నేను మీకు చెప్పేసాను. అండ్ ఒకవేళ ఇన్ కేస్ అది ఎందుకు ఆ టార్గెట్స్ ఇచ్చాను అన్నది మీకు తెలియాలి అని అంటే సింపుల్. ఇక్కడ మనకి ఒక ప్యారలల్ ఛానెల్‌లో మనం ప్యాటర్న్‌ని మనం డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి టార్గెట్ అనేది నేను ఎందుకు ఆ లెవెల్స్ వరకు చెప్పానో మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 22,759 వరకు అయితే మనకి 780, 759 అప్రాక్సిమేట్లీ 22,759 ఆ లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కోయిన్సైడ్ అనేది మనకు అవుతుంది కూడా 620, 606 లెవెల్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ జోన్ అయితే మనకు ఉంది. ఇది మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి 750 వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో అది డిపెండ్స్ అన్నట్టు. మనకి ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ మనకి లెవెల్ అనేది మనకి అట్లా వెళ్తూనే ఉంటుంది అన్నట్టు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఎందుకు ఆ లెవెల్స్ చెప్పానో కూడా నేను మీకు ఈజీగా అనేది అర్థమైపోయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి కరెక్షన్‌లోనే ఉంది కాబట్టి సో మనకి మార్కెట్ అనేది ఛానల్ ప్యాటర్న్‌లోనే మనకి మూవ్‌మెంట్ అనేది మనకి ఇస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఇంపల్సివ్ వేవ్ ఉంటేనే మార్కెట్ అనేది మనకి ఛానల్‌లో నుంచి బయటకు వచ్చి మనకి మార్కెట్‌లో ఒక మంచి మొమెంటం అయితే మనకి చూపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇది ఒక WXY ప్యాటర్న్ అయితే మనకి ఫార్మ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏబీసీ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఏబీసీ వేవ్. సో ఇది మనకి దాని తర్వాత ఎక్స్, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ వరకు ఏబీసీ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఒక కరెక్షన్ తీసుకుంది. దాని తర్వాత ఇక్కడ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక అప్సైడ్ ర్యాలీ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్సైడ్ ర్యాలీ అనేది మనకి 48,000 వరకు రావచ్చు. లేదా ఒకవేళ అంత కరెక్ట్‌గా అంటే ఇంకా మంచి మొమెంటం ఉన్నట్టయితే మార్కెట్‌లో ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ చూసుకుంటే 48,539 లేదంటే 540 లేదంటే 48,500 వరకు, అంటే 48,500 అనేది రౌండ్ ఫిగర్ కాబట్టి అక్కడి వరకు మార్కెట్ వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ప్రపోర్షనాలిటీ బేసిస్‌లో మనం చూసుకున్నట్టయితే మాక్సిమం మార్కెట్ అనేది మనకి 48,000 లెవెల్స్ వరకు మనకి రావాలి. సో మనకి ఒక్కొక్కసారి ప్రపోర్షనాలిటీ అనేది మనకి ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ అనేది మనకి హ్యూజ్ ర్యాలీ అన్నది వచ్చి ఆల్మోస్ట్ మనకి 48,500 వరకు కూడా ఎక్స్ట్రా మొమెంటంతోని మార్కెట్‌లో ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ మార్కెట్‌లో రివర్సల్ వచ్చినప్పుడు నేను ఇందులో బై చేస్తున్నానని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను చెప్పడం అయితే జరిగింది. ప్లానింగ్ చేస్తున్నాను బై చేయడానికి
లైక్ 130 సంథింగ్ ఆ రేంజ్లో బై చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను. సో కొందరు కన్ఫ్యూజ్ అయితే అయ్యారు, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే నేను ఎందుకు బై చేస్తున్నాను అని చెప్పేసి. సో మార్కెట్ డౌన్కి వెళ్తుంది, కానీ ఇక్కడ మన ప్యాటర్న్ ప్రకారం మనకి చూడండి, ఇక్కడ ఏబీసీ వేవ్ ఫామ్ అయింది, దాని తర్వాత కరెక్షన్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బీ వేవ్ ఫామ్ అనేది అయింది. సో బీ వేవ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర మనకి ఎండ్ అనేది అయ్యింది. సో మనకి బీ వేవ్ అన్నది మనకి ఎండ్ అనేది అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక బులిష్ వేవ్ అంటే సి వేవ్ అనేది మనకి అప్ సైడ్కి వెళ్ళాలి. సో సి వేవ్ అనేది మనకి అప్ సైడ్కి వెళ్తుంది కాబట్టి అందులో మనం ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎంట్రీస్ అయితే నేను మీకు చెప్పడం అయితే జరిగింది. టెలిగ్రామ్లో దానికి సంబంధించిన అనాలిసిస్ అంటే ఏదైతే ఉంటుందో నా అనాలిసిస్ కూడా అందులో పోస్ట్ అయితే నేను చేశాను, అండ్ దానికి తగ్గట్టుగానే టార్గెట్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఆ టార్గెట్ ఈ టార్గెట్ కూడా మనకి కోయిన్సైడ్ అనేది అవుతుంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ అదే మనకి రేపు అంటే కుదిరితే రేపు లేదంటే ఫ్రైడే రోజు ఈ టార్గెట్ వరకు వెళ్ళొచ్చు, లేదా నెక్స్ట్ వీక్ వరకు కూడా మనకి టార్గెట్ అయితే మనకి ఉంటుంది. అండ్ లైక్ నెక్స్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే లేదంటే నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా. సో అండ్ మన లాస్ట్ వీక్ మనము ఇది 47,900 అది సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ప్రస్తుతానికి ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ as బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్ అనాలిసిస్. ఈ వీడియోకి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే లేదా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, కనీసం ఏదో ఒకటి చెప్పండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు అట్లీస్ట్ కుదురుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు నచ్చినట్టయితే నచ్చిందని చెప్తే అట్లీస్ట్ యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి పుష్ అయితే చేస్తుంది, సో దట్ ఏంటంటే కొంచెం లైక్ మన ఏమంటే వ్యూవర్షిప్ అనేది పెరిగి మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మిమ్మల్ని ఏమి లైక్ నేను లైక్ అకౌంట్స్ ఓపెన్ చేయండాను, లేకపోతే ఇంకేదో నా కింద లైక్ నా కోర్సులో జాయిన్ అవ్వండాను, లేకపోతే ఇంకా మీకు లైక్ ఏమంటారు లైక్ వన్ కైండ్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్స్ అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అంటే లైక్ మీరు చూస్తే ఆబ్వియస్లీ నాకు మానిటరీ బెనిఫిట్ అన్నది ఉంటుంది, సో యాడ్స్ ద్వారా రెవెన్యూ అయితే నాకు వస్తుంది. కానీ యాక్చువల్గా మీరు నా యూట్యూబ్ రెవెన్యూ మీకు చూపిస్తే అసలు మీరు షాక్ అవుతారు, ఎందుకంటే నాకు హార్డ్లీ ఇయర్లీ మొత్తంలో వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే నాకు మనీ అనేది వస్తుంది. అది కూడా మినిమల్ అమౌంట్ లైక్ $100 అన్నదే వస్తుంది, అది కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఇయర్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, లైక్ ఒక్కొక్క వీడియోకి హార్డ్లీ 20-30 వ్యూస్ మాత్రమే ఉంటాయి, అంతకుమించి వ్యూస్ ఏమి ఉండవు. సో అది కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు మాత్రమే ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా నాకు యూట్యూబ్లోనే కాదు లైక్ వాట్సాప్లో కూడా వాళ్ళు టచ్లోనే ఉంటారు అన్నట్టు. సో మన ఛానల్ గ్రో అవ్వడానికి కొంచెం సహకరించండి. సో మీ నుంచి అది ఒకటే మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.